దుబ్బుల్లో రాత్రివేళ తెల్లగా మెరుస్తాయే రెల్లు దుబ్బులు, ఆ రెల్లు దుబ్బుల్లోంచి బ్రహ్మాండమైనటువంటి కాంతులు మెరిసిపోతుండగా 6 ముఖాలతో అద్భుతమైన సౌందర్యంతో ఒక పిల్లవాడు పుట్టి పాల కోసం ఏడ్చాడు. అమ్మయ్యా, పుట్టాడు రా పిల్లాడు, శివపుత్రుడు జన్మించాడు, మన బాధలు తీరాయని వాళ్ళందరూ పొంగిపోయారు. షష్ఠి 6 ముఖాలతో షణ్ముఖుడై పుట్టాడు. ఆ పుట్టినటువంటి వాడు కూడా మహానుభావుడు 6 ముఖాలతో పుట్టాడు కాబట్టి షణ్ముఖుడు. పుట్టిన పిల్లాడికి పాలివ్వాలి, ఆ కృత్తికల్ని పిలిచి మీరు పాలివ్వండి అన్నారు. వాళ్ళన్నారు మేం పాలిస్తాం, కానీ ఇప్పుడు పాలిస్తే కానీ మరి పిల్లాడు బతకడు. కాబట్టి వాళ్ళన్నారు మేము పాలిస్తాం, కానీ ఆ పిల్లాడిని మా పేరుతో పిలుస్తారా అన్నారు, మా పిల్లాడని చెప్తారా అన్నారు. అబ్బాయి అలా ఎలా కుదురుతుందండి అన్నారు అనుకుంటే వాళ్ళు పాలివ్వకపోతే పిల్లాడు. అందుకని వీళ్ళు వెంటనే దేవతలందరూ అన్నారు తతస్తు దేవత